అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది. తను చాలా బుద్ధిమంతురాలు మరియు అందానికి ఇవ్వరాని. మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది మరియు మీరు ఆ స్త్రీతో స్నేహం చేయడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు. అనుకూలమైన రోజు ఇది. మీ రొమాన్స్కి గల అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వల్పకాలికమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టకండి. ఈ రోజు ఖాళీ సమయంలో మీరు నీలి ఆకాశం క్రింద నడవడానికి, స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి చేయడానికి, పార్కుకి వెళ్ళడానికి ఇష్టపడతారు. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈరోజు మీకు మొత్తం ప్రయోజనం అనేది కలుగుతుంది. మీ జీవితంలో వసంతం వంటిది మరి రావడం జరుగుతుంది. రోజు ఫుల్ రొమాన్స్, మీరు మీ జీవిత భాగస్వామి అంతే. ఇక ఈరోజు ఆధ్యాత్మికతతో కూడుకొని ఉంటుందంటే దేవస్థానాలను దర్శించడం, ధర్మాలు చేయటం వంటివి చేయడం వల్ల మీకు మేలు కలుగుతుంది. ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తారు. దాహంతో ఉన్న పక్షులకు సరైన నీటిని ఏర్పాటు చేస్తారు. మరి వాటికి చిరుధాన్యాలను అందిస్తారు. పరిస్థితి అప్పుడు మెరుగవుతుంది. చిరకాల స్నేహితులతో రియూనియన్ మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది. మీరు కుటుంబ సభ్యులతో పెట్టుబడులు, పొదుపుల విషయాలు మాట్లాడవలసి వస్తుంది. వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు, మిత్రులు వస్తారు. అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్కౌంటర్ ఈరోజు ఎదురు కావచ్చు. ప్రయాణం వెంటనే ఫలితం తీసుకొని రాదు, కానీ భవిష్యత్తు ప్రయోజనాలకైతే పునాది వేస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు మీ టీనేజ్ రోజుల్లోనికి వెళ్ళిపోతారు. అప్పట్లో మీరు ఎంతటి అమాయకపు ఆనందాలను అనుభవించేవారో కలిసి గుర్తుకు తెచ్చుకుంటారు. మీ చుట్టూ మరి సరైన వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టుగా మార్చుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కోసం ఈరోజు మీరు మరియు మద్యపానం మరియు మాంసాహారాన్ని నివారించాలి. మహిళలను గౌరవించండి. ప్రయాణాన్ని బలహీనంగా మీరు ఈరోజు ఉన్నారు కాబట్టి ప్రయాణాన్ని మానుకుంటేనే మంచిది, లేదా తప్పించుకోండి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతున్నారో వారికి మాత్రం అప్పు అసలు ఇవ్వకండి. మీ సరదా స్వభావం మీ చుట్టూ ఉన్న వారిని మరి ఎంతో నవ్వులతో ప్రకాశింపచేస్తుంది. విద్యార్థులు ప్రతిభకు తగిన గుర్తింపును అందుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. లక్కీ సంఖ్య 43, లక్కీ కలర్ పుదీనా. పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.